అందరు ఎట్టున్నారు బాగున్నారా? మేమైతే ఈరోజు బైకాడికి వచ్చినాం. ఎందుకో తెలుసా, మా ఆయనైతే పొలాన్ని దున్నుతా ఉండు. ఒక ప్లేస్లో అయితే నాటేసినాం, ఇంకొక ప్లేస్లో నాటేది ఉంది, అందుకోసం అయితే వచ్చినాం మేము. అంతా ఉన్నాడు ఫ్రెండ్స్. మా ఆయన అయితే ఒక ప్లేస్లో అయితే నాటడం అయిపోయింది. ఇప్పుడు ఇంకొక బావి దగ్గరికి వచ్చినాం, ఇది కూడా మాదే, అక్కడికైతే వచ్చినాం. ఆయన దున్నుతా ఉంటే నువ్వేం చేస్తున్నావు అక్కడ అని అనుకోకండి. నేనైతే మా ఆయన కోసం టిఫిన్ తీసుకొని వచ్చిన, అందుకే వచ్చినాం బావి దగ్గరికి. టిఫిన్ తీసుకొని వచ్చిన అన్నట్టు ఆయన కోసం. ఎండ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, చాలా ఎక్కువ పడుతుంది ఎండ. అయినా కానీ చాలా బాగా అనిపిస్తుంది పొలాలకు వస్తే, అందుకనే వచ్చిన. ఇదైతే మా ఊరు మా ఊరు లాస్ట్లో ఉంటుంది మా పొలం అయితే. మా ఆయన కోసం వేడి వేడిగా రైస్, కర్రీ, పికిల్ అన్నీ తీసుకొచ్చిన. కర్రీ వేలే, పికిల్ తీసుకొచ్చిన. కర్రీ ఇంటి దగ్గర పెట్టేసిన. టమాటా చట్నీ చేసిన ఫ్రెండ్స్ ఈరోజు. టమాటా చట్నీ, రైస్ అయితే తీసుకొచ్చిన, వాటర్ అట్లా. అంటే చాలాసేపు అవుతుంది, మార్నింగ్ వచ్చిండు మా ఆయన తినకుండా, అందుకోసమని ఇంకా టిఫిన్ తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్. మా ఆయన చూడండి ఎట్లా దున్నుతుండో కామెంట్ చేయండి, ఓకేనా? అంటే అడగడం మర్చిపోయినా, మీ అందరు నాటులు అయిపోయినాయా? వ్యవసాయం చేసే వాళ్ళకైతే నాటు అయిపోతే పెద్ద భారం దిగిపోయినంత హ్యాపీగా ఉంటుందండి. అందరిది అయిపోయిందండి నాట్లు వేయడం. అని చెప్తా ఉన్నాడు మా ఆయన అయితే. మట్టిని ఫుల్లుగా చేసుకుంటూ దున్నేస్తున్నాడు అన్నట్టు. మట్టిని ఇట్లా పెకిలిస్తే కానీ మొక్కలు అనేది పెరగాయి కాబట్టి ఖచ్చితంగా పెకిలియాల్సి వస్తుంది. భూదేవి అంత కష్టపడితేనే మన నోట్లకు 5,000 వెళ్తున్నాయండి. ఏమంటారు? అంతే కదా. ఈ మధ్యన ఏంటోనండి మంచి మంచి వర్డ్స్ వస్తున్నాయి నా నోటికి. అంటే చాలా అర్థం చేసుకొని మాట్లాడగలుగుతున్నా. ఇంతకుముందు కూడా అర్థం చేసుకునేదాన్ని, కానీ మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. ఏది మాట్లాడితే కరెక్ట్ అంటారు, ఏది మాట్లాడితే తప్పు అంటారని చాలా ఎక్కువ ఓపెన్గా మాట్లాడకుండా మనసులోనే దాచుకొని సైలెంట్గా ఉండేదాన్ని. ఈ యూట్యూబ్ దయ వల్ల నాకు మాట్లాడడం అనేది బాగానే వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీతో మాట్లాడాలి కాబట్టి, ఇంకా యూట్యూబ్ ఫ్యామిలీతో మాట్లాడాలి కాబట్టి ఇంకా నేనైతే బాగానే మాట్లాడుతున్నా. ఇప్పుడు కూడా కొన్ని వర్డ్స్ భయంతో అటు ఇటు పోతున్నా కూడా కొంచెం అయితే మాట్లాడగలుగుతున్నా అండి. కొన్ని వర్డ్స్ అటు ఇటు పక్క పోయి, అంటే కొన్ని వర్డ్స్ మాట్లాడలేక ఇప్పుడు ఎట్లా తడబడుతున్నానో అట్లా తడబడినా కొంచెం అయితే బాగానే మాట్లాడుతున్నా అండి. మన వెనకాల చూసారండి నీలగిరి చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. నీలగిరి చెట్ల వల్ల మన హెల్త్కు కొంచెం బెనిఫిట్ అయ్యే విషయాలు అయితే ఉన్నాయండి. నా వెనకాల చూసారా చాలా పెద్దగా, చాలా బాగా పెరిగినాయి. మేమైతే ఎక్కువ హాట్ వాటర్లో నీలగిరి ఆకులు అవి వేసుకొని అయితే వేడి చేసుకొని చేస్తాం. కోల్డ్ కఫ్ అయితే తగ్గుతుందని చెప్పి మా అత్తయ్య గారు అంటే ఇంకా మేమైతే అవి వేసుకొని చేస్తామండి. ఇక్కడికి వచ్చే తీసుకెళ్తామండి, అందుకనే చూపిస్తున్నా, లేకపోతే చూపించేదాన్ని కాదేమో. బ్యాక్ సైడ్ చూసేదా. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ జింజస్మాన్ చెట్లు అంటాం, ఈడ నీలగిరి చెట్లు అంటాం. ఏదో ఒక పేరు. ఎప్పుడు నేను పొలం దగ్గరికి వచ్చిన ఒక్కదాన్నే, అంటే నేను మా ఆయన తప్ప వీడియోలో ఇంకెవ్వరు కనిపించరు అని అనుకుంటారు కదండి. ఎప్పుడు వచ్చినా మేము ఇద్దరమే వస్తామండి, ఇంకా అందుకే వేరే వాళ్ళని తీసి పెట్టను వీడియో. మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇద్దరమే వస్తామన్నట్టు పొలం దగ్గరికి. అందుకే మీకు బోరింగ్ అయితే అనిపించట్లేదు కదండి మా వీడియోస్ అయితే, ఇంకా మేము ఇద్దరమే కనిపిస్తామని చెప్పేసి. బోర్గా అయితే అసలు ఫీల్ అవ్వకండి ప్లీజ్, ఎందుకంటే నేను యూట్యూబ్తో చాలా కనెక్ట్ అవుతున్నా ఇప్పుడిప్పుడే. మనకు ఇప్పుడిప్పుడే వ్యూస్ కూడా మంచిగానే వస్తున్నాయండి. ఒక మరీ అంత చెప్పుకోదగ్గినంత అయితే కాదు, మామూలుగా అయితే వ్యూస్ స్టార్ట్ అయినాయి మనకు. ఆయన అయితే చిన్న వర్క్ చెప్పిండండి, ఇంకా ఆ పని చేయనిపోతున్నా. ఏమంత పెద్ద పని కాదు, అది పెద్ద పని కాకుండా మనం జాగ్రత్త పడాల్సిన పని అండి. అదేంటో చూపిస్తుంది అండి. ఆ కర్ర దున్నేటప్పుడు కర్ర ఇట్లా పొలంలో ఉంటే బండికి ఎక్కడో ఒక దగ్గర తగిలి ప్రాబ్లం అవుతుంది కదా, అందుకే ఇట్లాంటివి ఏం పెట్టుకోవద్దు, తీసేసి అవతల పారేయాలి.
అటు కిందికి ఇంకా అటు పడేయాలా? ఓయ్ దీన్ని అయితే మనం ఇట్లా కిందికి లాగేద్దామండి. ఇది ఎలా ఉన్నా ప్రాబ్లమే, బండికి తగిలితే ప్రాబ్లమే. అందుకే అన్నీ చూసుకుంటూ ఒకరు ఉండాలి దున్నేటప్పుడు, ఎందుకంటే చూసుకుంటూ దున్నడానికి సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇట్లా చుట్టూ ఏదన్నా ఉంటే ఇట్లా కర్రలు అట్లాంటివి ఉంటే చూసి అటు పక్కన తీసి పారేస్తారు. ఒకరే దున్నడానికి వస్తే కూడా ప్రాబ్లమే, ఎవరైనా తోడుగా ఉండాలి. ఇట్లా వాళ్ళు బండి పైన ఉంటే చిన్న చిన్న హెల్ప్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే వేరే వాళ్ళది మనం దున్ననికి పోతే పొలం వాళ్ళు ఉంటారు, అట్లా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనం దున్నేటప్పుడే ఇట్లా ఒక్కళ్ళే వచ్చి దున్నాల్సి వస్తుంది. అప్పుడు ఎవరో ఒకళ్ళు ఇట్లా తోడుగా వస్తే, ఇప్పుడు నేను కట్టె తీసేసిన కదా, ఒక కర్ర తీసేసి ఇంత పెద్ద సుప్రభాతం చెప్పకు అనుకోకండి, అంటే మామూలుగా చెప్తున్నాయి. ఇప్పుడు నేను వచ్చిన కాబట్టి మళ్ళీ ఆయన బండి దిగి తీసే వరకల్లా ఎందుకు ఇబ్బంది అనిపిస్తుంది కదా, అందుకని ఆయన అయితే కింది మడికి వాటర్ వేయడానికి అయితే ఆ కొయ్యకాలు అంటు పెడుతున్నాడు ఫ్రెండ్స్. వీటిని మంచిగా కాల్ చేస్తే నీటిలో మంచిగా మునిగిపోయి భూమి అనేది మంచిగా అవుతుందని కొయ్యకాలు అయితే అంట పెడుతుంది. 2 మళ్ళీ ఆల్మోస్ట్ అయిపోయినాయి దున్నడం, ఇంక ఇదొక మడి ఉంది. తొండలు పుండలు బగ్గున్నారా బాబుడ, తొండలు చూసిరా ఫ్రెండ్స్ ఎట్లున్నాయో, భయపెడుతున్నాయి తొండలు. గడ్డితో అట్లా అంట పెట్టాలా ఫ్రెండ్స్, కొయ్యకాలు అంట పెడుతున్నావు అని చెప్తున్నా వీడియోలో. మెల్లిగా అట్లా అంటుకుంటుందా, ఇక కొద్దిగా ఇట్లా వేసుకుంటూ పోవాలంట. మెల్లిగా ఎన్ని ఆవులు వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్ పొలం దగ్గర. ఇవన్నీ ఆవుల ఫ్రెండ్స్, ఇవి ఒక్కరి ఏనంట, వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ మేపుతున్నారు అన్నట్టు. ఈ పొలాలు నాటే సీజన్ అయిపోయేంత వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు భార్య భర్తలు అందరు కలిసి కోసం అన్నం, టమాటా చట్నీ, కర్రీ తీసుకొచ్చిన ఫ్రెండ్స్. టమాటా చట్నీ, అన్నం, బనానా, వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చిన. ఇంకా మా ఆయన కోసం పళ్ళెం తీసుకొచ్చిన వడ్డీయానికి. ఆయనకైతే రైస్ పెట్టిన ఫ్రెండ్స్, ఆయన అయితే తింటుండు. రైస్ కర్రీ అయితే ఉంది, తర్వాత పెడతా. వీడియో ఎట్లుంది ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్ బాయ్.